సంపూర్ణ రామాయణం 12వ దినము అయోధ్యకాండ. అప్పుడు భరతుడు తన తాతగారైన కైకేయ రాజు, ఆయన అసలు పేరు ఆశ్వపతి, దగ్గరికి వెళ్ళి తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు. తాను మాత్రం తొందరగా వెళ్ళాలని కొంతమందితో కలిసి అయోధ్యకి బయలుదేరాడు భరతుడు. దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక ఆయన వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు. ఆయన బయలుదేరి సుధామ, హ్లాదిని, శతధ్రువు, శిలావహ అనే 4 నదులను దాటుతూ ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు. తన తాతగారి దగ్గర నుంచి బయలుదేరి అయోధ్యకి రావడానికి భరతుడికి 8 రాత్రులు పట్టాయి. ఆయన అయోధ్యకి రాగానే అక్కడున్న ప్రజల పరిస్థితిని చూసేసరికి ఆయన మనస్సు మరింత బరువయ్యింది. భరతుడిని చూడగానే అందరూ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోయారు. ఎవరూ సంతోషంగా కనబడలేదు. అప్పుడు ఆయన తిన్నగా దశరథ మహారాజు మందిరానికి వెళ్ళాడు. దశరథుడి కోసం అన్ని గదులు వెతికాడు. అక్కడున్న వారెవరూ సంతోషంగా లేరు. రాజు ఇక్కడ లేకపోతే మా అమ్మ కైకేయ మందిరంలో ఉంటాడని గబాగబా కైక మందిరంలోకి వెళ్ళాడు. అక్కడున్న కైకేయకి నమస్కారం చేశాడు. అప్పుడు ఆ కైకేయ భరతుడిని సంతోషంగా తన పక్కన కూర్చోబెట్టుకొని, చాలా సంతోషంగా గడిపావా? అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కడి విశేషాలు ఏంటో నాకు చెప్పు అని అడిగింది. అప్పుడు భరతుడు, అమ్మ, నాకు ఇక్కడికి రావడానికి 8 రాత్రిళ్ళు పట్టింది. అక్కడ అందరూ బాగానే ఉన్నారు, కానీ నా తండ్రి గారైన దశరథ మహారాజు గారి పాదాలకి నమస్కారం చేయాలని నా మనస్సు కోరుకుంటుంది. నీ మందిరంలోని ఈ తల్పం మీద వారు పడుకొని ఉండేవారు కదా, వారు ఇప్పుడు ఇక్కడ లేరు. అమ్మ, తండ్రి గారు కౌసల్య మందిరంలో ఉన్నారా అని అడిగాడు. ఈ మాటలు విన్న కైకేయ చాలా తేలికగా, చిట్ట చివరికి అన్ని భూతములు ఎక్కడికి వెళ్ళిపోతాయో మీ నాన్న కూడా అక్కడికే వెళ్ళిపోయాడు అనింది. అప్పటిదాకా తల్లి ఒడిలో కూర్చున్న భరతుడు ఈ మాట వినగానే ఒక మదించిన ఏనుగు నేల మీద పడినట్టు కింద పడిపోయి పొర్లి పొర్లి ఏడ్చాడు. అప్పుడు కైకేయ, ఓ రాజా, నువ్వు ఇలా నేల మీద పొర్లి ఏడవచ్చా? గొప్ప గొప్ప సభలలో కూర్చోవలసిన వాడిని ఇలా నేల మీద పొర్లడమేమిటి? పైకి లేచి కూర్చో అనింది. అప్పుడు భరతుడు, అమ్మా, నాన్నగారు చిట్ట చివర ఏ వ్యాధి కలిగి వెళ్ళిపోయారమ్మా? రాముడికి పట్టాభిషేకమో లేక నాన్నగారు ఏదన్నా యజ్ఞం చేశారేమో, అందుకని నన్ను తొందరగా రమ్మన్నారని వచ్చానమ్మా. నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు రాముడు పక్కనే ఉండుంటాడు కదా. తండ్రి గారు వెళ్ళిపోతే అన్నగారు తమ్ముళ్ళకి తండ్రి లాంటి వాడని ఆర్యులు చెప్తారు కదా. అందుకని నేను ఇప్పుడు రాముడి పాదాలు పట్టుకుంటే దశరథ మహారాజు గారి పాదాలు పట్టుకున్నంత సంతోషం కలుగుతుందమ్మా. అసలు దశరథ మహారాజు ఎలా చనిపోయారు? చిట్ట చివర చనిపోయే ముందు ఆయన ఏమన్నారో నాకు చెప్పమ్మా అన్నాడు. మీ నాన్న వెళ్ళిపోయే ముందు హా రామ, హా లక్ష్మణ, హా సీత అంటూ చనిపోయాడురా. చనిపోతూ ఈ సీతారామ లక్ష్మణులు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు ధన్యులు, నేను వాళ్ళని చూడలేను కదా అని ఏడ్చి ఏడ్చి చనిపోయాడురా అని కైకేయ చెప్పింది. మరి ఆ సమయంలో సీతారామ లక్ష్మణులు ఎక్కడున్నారు అని భరతుడు అడగగా, వాళ్ళ ముగ్గురు అరణ్యాలకి వెళ్ళిపోయారు అని కైకేయ చెప్పింది. అరణ్యాలకి ఎందుకు వెళ్ళారు అంటే మీ నాన్న పంపించేశాడు అని చెప్పింది. అప్పుడు భరతుడు, నాన్న ఎందుకు పంపించారమ్మా రాముడిని? రాముడు ధర్మాత్ముడు, అరణ్యాలకి పంపించాలంటే కొన్ని కారణాలు ఉంటాయి కదా. బ్రాహ్మణుల ద్రవ్యాన్ని రామచంద్రమూర్తి అపహరించాడా? పరస్త్రీని దోషబుద్ధితో చూశాడా? పరకాంతని అనుభవించాడా? యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేశాడా? అప్పుడే పుట్టిన పిండాన్ని నశింపజేశాడా? లాంటి పాపాలు చేసేవాడు రాముడు కాదే. రాముడిని అడవులకు ఎందుకు పంపించారు? రాముడితో లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు? అసలేం జరిగిందో నాకు యథాతథంగా చెప్పు అన్నాడు. అప్పుడు ఆ కైకేయ ఎంతో సంతోషపడుతూ, నీకోసమే నేను ఇదంతా చేశాను. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. నువ్వు చెప్పిన దోషాలు రాముడి యందు ఉంటాయా? పరకాంతని అనుభవించడం ఏమిట్రా? రాముడు పరకాంతని కన్నెత్తి కూడా చూడాడు. అంతటి ధర్మాత్ముడు. అని నీకు రాజ్యం దక్కాలని నేనే దశరథుడిని 2 వరాలు అడిగాను. 14 సంవత్సరాలు రాముడిని దండకారణ్యానికి పంపించమన్నాను. నీకు పట్టాభిషేకం చేయమన్నాను.
సత్యపాశములకు బద్ధుడైన నీ తండ్రి అంగీకరించాడు. అందువలన రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోయాడన్న బెంగచేత 2-3 రోజులలోనే కృంగి కృషించి నశించిపోయాడురా. ఇప్పుడు ఈ రాజ్యంలో నిన్ను ఎదిరించగలిగే వాళ్ళు ఎవరూ లేరు. మీ నాన్నగారి శరీరం ఇంట్లోనే ఉండిపోయింది. దాన్ని తొందరగా తీసుకెళ్ళి ప్రేతకార్యం పూర్తి చేసి చక్కగా వశిష్ఠుడితో మాట్లాడి నువ్వు పట్టాభిషేకం చేయించుకో, నాకు చూడాలని ఉంది అనింది. ఈ మాటలు విన్న భరతుడు కైకేయ వంక విచిత్రంగా చూసి, అమ్మా, నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు ఏనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని గాని రాముడు నాకు కంటకంగా మారుతాడని గాని నీతో చెప్పానా? నిన్ను ఎవరు అడగమన్నారు రాజ్యాన్ని? నీకు మించిన భారాన్ని నెత్తిమీద వేసుకున్నావు. ఈక్ష్వాకు వంశంలో కాలరాత్రి ప్రవేశించినట్టు ప్రవేశించావు నువ్వు. ఇక నుంచి నువ్వు నాకు తల్లివి కావు, నేను నీకు కొడుకుని కాదు. నేను నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నా మొలగి ఉన్న కత్తి తీసి నీ కుత్తుక కత్తిరించాలి. కానీ నిన్ను చంపేస్తే తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడాడు. రాముడు మాట్లాడాడన్న బెంగ చేత నిన్ను వదిలేస్తున్నాను. రాముడు కౌసల్యని ఎలా చూశాడో నిన్ను అలానే చూశాడు. ఈ ఈక్ష్వాకు వంశంలో రాజ్యాన్ని ఎప్పుడు పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను రాజ్యాన్ని అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు? దశరథ మహారాజు కూడా రాముడి సహకారం తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవాళ 3 దుష్కరమైన విషయాలు జరిగాయి. నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు. ధర్మమూర్తి అయిన రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. ఏ పాపం ఎరుగని నా మీద భరతుడికి రాజకాంక్ష ఉందన్న అపవాదు పడింది. నేను ఎంతమందికి చెప్పుకుంటే నా మీద పడ్డ అపవాదు పోతుంది? నువ్వు తల్లివి కాదు, నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యురాలివి. అమ్మా, నీకు ఒక విషయం చెప్తాను. ఒకానొక నాడు ఆకాశంలో కామధేనువైన సురభి వెళ్ళిపోతుండగా భూమండలం మీద ఒక రైతు విపరీతమైన ఎండలో శోషించిపోతున్న 2 ఎద్దులని నాగలికి కట్టి డొక్కలతో పొడుస్తూ సేద్యం చేస్తుంటే సురభి కన్నుల వెంట నీరు కార్చింది. ఈ మండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు ఆ యొక్క సురభి యొక్క సంతానమే. దేవేంద్రుడు ఐరావతం మీద వెళ్తుండగా ఆయన చేతి మీద సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి. దివ్య పరిమళం కలిగిన కన్నీటి బిందువులు ఎవరివా అని ఇంద్రుడు చూసేసరికి సురభి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఇంద్రుడు ఐరావతం దిగి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సురభి, నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండవచ్చు. ఈ భూమండలంలో ఉన్న ఆవులు, ఎద్దులు నా శరీరం నుంచి వచ్చినవే. ఇంతమంది బిడ్డలు ఉన్నా ఈ 2 ఎద్దులని రైతు పొడుస్తూ ఎండలో సేద్యం చేయిస్తుంటే నా బిడ్డలకి ఇంత కష్టం పెడుతున్నాడని దుఃఖం ఆగక ఏడ్చాను అని కోట్ల మంది బిడ్డలు కలిగిన సురభి అనింది. మరి ఒక్కగానొక్క కుమారుడు అమ్మ కౌసల్యకి లేకలేక పుట్టినవాడు, ధర్మాత్ముడు. అటువంటి వాడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి పంపావే. కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావా? నువ్వు చెప్తే రాజ్యాన్ని ఏలుతాననుకున్నావా? ఒక్కనాటికి అది జరగదు. ఇక నువ్వు బతికుండడం అనవసరం. వెంటనే అంతాపురానికి వెళ్ళి ఉరివేసుకో, అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం అని భరతుడు అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయ మీద పిడుగుపడినట్టు అయ్యింది. భరతుడు వేసిన కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు. ఈ కేకలు విన్న కౌసల్య భరతుడు వచ్చాడని గ్రహించి భరతుడిని చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇక నేను ఈ కైకేయ మందిరంలో ఉండనని భరతుడు కౌసల్య మందిరానికి బయలుదేరాడు. భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు. అటువైపు నుంచి కౌసల్య సుమిత్రతో భరతుడికి ఎదురుగానే భరతుడు కౌసల్య పాదాల మీద పడి ఏడ్చాడు. అప్పుడు కౌసల్య భరతుడిని పైకి లేపి, రాజ్యం కావాలని కోరుకున్నావు కదా, మీ అమ్మ నీ కోరిక తీర్చింది. నువ్వు లేనప్పుడు 2 వరాలు అడిగింది. నా కొడుకు అడవులను పట్టి వెళ్ళిపోయాడు. నీకు ఎటువంటి కంటకం లేదు. హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో. నాకు ఒక్క ఉపకారం చెయ్యి. నా భర్త మరణించాడు. ఇక ఈ రాజ్యంలో నా అన్నవారు ఎవరూ లేరు. అందుకని
నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దగ్గర దిగబెట్టు అని అడిగింది. భరతుడు కౌసల్య కాళ్ళు గట్టిగా పట్టుకొని, అమ్మా, నువ్వు కూడా నన్ను అలా అనుకున్నావా? నా గురించి నీకు తెలుసు కదా, నేను అటువంటి బుద్ధి ఉన్నవాడినా? నాకు నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళిపోతున్నాడన్న విషయం తెలుసుంటే నేను రాజ్యం కోరుకున్నవాడినైతే ఇటువంటి మహాపాపాలు చేసిన వాడినవుతాను. కొన్ని పాపాలను భరతుడు చెప్పాడు. అవేంటంటే, గురువుల చేత సమస్త విద్యలు తెలుసుకొని కూడా ఆ విద్యలు ఆచరించనటువంటి కృతజ్ఞుడనవుదునుగాక. నిద్రపోతున్న ఆవుని గాని ఎద్దును గాని తన్నిన వాడికి సేవకుల చేత చాలా కష్టమైన పని చేయించుకొని ఆ పనికి తగిన వేతనము ఇవ్వని వాడికి ఇంట్లో సౌందర్యవతి అయి తనని అనువర్తించే భార్య ఉండగా ఆ భార్యతో క్రీడించకుండా పరభార్యలే అందు దృష్టి కలిగిన వాడికి, ఋతుస్నానం చేసిన భార్య ఇంట ఉండగా అటువంటి భార్యతో సంగమించినటువంటి వాడికి, ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకి పెట్టకుండా మధుర పదార్థాన్ని తానొక్కడే తిన్నవాడికి, అందరూ తాగే నీళ్ళల్లో విషం కలిపిన వాడికి, విషలోహం అమ్ముకున్నవాడికి, యుక్త వయస్సు వచ్చిన తరువాత కూడా వివాహం చేసుకోనటువంటి వాడికి, ఋషుల పితృదేవతల దేవతల రుణాన్ని తీర్చుకోవడం కోసమని వివాహం చేసుకొని సంతానం కననటువంటి వాడికి, అన్నిటినీ మించి ప్రజల దగ్గర పన్ను తీసుకొని తిరిగి ఆ ప్రజలకి కావలసిన సదుపాయాలని కల్పించినటువంటి వాడికి, కొత్తగా ఈనినటువంటి పశువు యొక్క దూడ మళ్ళీ పాలు తాగడానికి వస్తే ఆ పొదుగులో పాలు ఉంచకుండా ఆ పాలతో జున్ను వండుకొని తిన్నవాడికి, సూర్యుడికి చంద్రుడికి ఎదురుగా నిలిచి మలమూత్రములు విసర్జించిన వాడికి, ఇల్లు తగులబెట్టిన వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుంది అని అన్నాడు. అప్పుడు కౌసల్య, నాయనా, నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, కానీ పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడాను అని భరతుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు. తెల్లవారగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి, నీ తండ్రి శరీరం తైలద్రోణిలో ఉండిపోయింది, ఆయనకి అంత్యేష్టి సంస్కారం చేయకపోతే ఉత్తమగతులు కలగవు, కావున ఆ పని యందు దృష్టి పెట్టు అన్నారు.